ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. అబ్బా రే చిన్న కథ గదిరి అలా రే మే రామి ఎత్తుకుంటా నిన్న మే రామ్యా మీ ముగ్గురులలో ఎవరు అక్కడ రాని మీ ఎత్తుకుంటానా మే రాని మే వెళ్ళిపోతున్నారు ఊరు ఆడికే ఊమే పోబాకండి ఊరు అబ్బాయి మళ్ళీ కంటానట కల్లా ఈయన కొడతాంటే ఇప్పుడు చెప్తానా లేయా నేను తొనిపోతామా కూడా గ్యాస్ అయిపోయింది ఇంటానా వీడికి ఇంకేం పని ఉండదు. సగం పొద్దాక తిరగడం పొట్ట పగిలేమంటే అమ్మాయి కళ్ళగండం అదే పని వీడికి. ఈడు వయసు వాళ్ళు పిల్లకాయలు పని బాడి చేసుకొని బతుకుతున్నారు. పనికి బాగాలేకపోతున్నాడు బతుకుని అయ్యాలా లేయా. అబ్బరే ఏందమ్మా నీ నస పొద్దునేనా అబ్బా నాయన సదరం కళ్ళ కూడా కానీ రా నాయన ఇలా అది కాదంటే పెద్దోడు వెళ్ళిపోయిందా ఏం చేస్తామా. సరేలే ఓడి వెళ్ళిపోయినంత ప్రెజర్ అంతా ఓడి మీద పడాల్సిన దెబ్బలు కూడా నా మీద పడిపోతున్నాయి. సరేలే అట్టా పోయా నైస్గా గుడి దోశ ఇచ్చేస్తా పోగా ఉండు. అక్క ఒక దోశ ప్లీజ్. ఇదిగో వేడి వేడి దోశ. కూతురు ఏమంతా ఎడపోయినావు బా నాయన నీ అంగడికాడ జనాల గొట్లగా ఆనిచ్చేస్తున్నావు కదా నువ్వు నీ టాలెంట్తో. ఈ అనుకునే ముసలోడికి ఏం ఆనందం కానీ ప్రతిరోజు వచ్చేస్తున్నాడా మా దేనికోసం అర్థం కావట్దా. సరే కానీ ఆకలేస్తుంది. మా ఇంటి కూడా గ్యాస్ అయిపోయిందంట కానీ ఒక గుడ్డు దోశ చెప్తా కానీ ఆ గుడ్డు దోశ నేను చెప్పినట్టు చేయి చెప్తా. ఒక కూరగాయని తీసుకొని 3 గుడ్లు పగలగొట్టు, ఉప్పు ఎర్రగడ్డలు సన్నగా తరిగి, పచ్చిమిరకాయలు సన్నగా తరిగి, కొత్తిమీర తరిగి బాగా లట్లట్లు కొట్టి దాన్ని పక్కన పెట్టేసి అప్పుడు దోశ మీద గుడ్డు పగలగొట్టిన గుడ్లో దాన్ని పోసేసి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసేసి బాగా కథ ఉడకనిచ్చి దాన్ని మరగలది. అప్పుడు లైట్గా చికెన్ మసాలా జల్లేసి అప్పుడు వేసి ప్లేట్కి గెట్టి సెట్టి నా ముందు పెట్టు. అదిరిపోద్ది. ఎటంది రెసిపీయా? ఒరి అల్టా రెసిపీ బాగానే ఉంది కానీ గ్యాస్ బలి ఇబ్బంది అయిపోతుందిరా. గ్యాస్ బండులో ఈట్లేదు గ్యాస్లా. ఒరే ఒకరో గ్యాస్ సిలిండర్ ఒకటి తెచ్చి సాగా నీకు పుణ్యం ఉంటుందా? ఒరి ధ్యానం చేసే పద్ధతి నిద్ర లేగానే గ్యాస్ సిలిండర్ అయిపోయింది. సిలిండర్ ఒకటే గొడవ అయిపోతుందా? నువ్వు గుడి దోశ ఏమో చేస్తా నీక 5 సిలిండర్లు తెచ్చి పెడతానా? ఎవరు అనుకున్నాడా ఫ్లాష్ మేనేడా? నువ్వేం చెప్తా? అబ్బా గుడి దోశ కొంచెం మందంగా ఉందా నాయన, కొంచెంసేపు వార్తలు చూద్దాం. ఈరోజు ముఖ్యాంశాలు. గత 2 రోజుల నుండి గ్యాస్ సిలిండర్ రాబడ్డి తాగింది. ఎందుకంటే బయట దేశంలో యుద్ధం జరుగుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా గ్యాస్ ని ఉపయోగించండి. ఈ సమస్యను ఖచ్చితంగా ఫ్లాష్ మ్యాన్ పరిష్కరిస్తాడని మన దేశ అధికారులు అనుకుంటున్నారు. కాబట్టి కొంచెం ఫ్లాష్ మ్యాన్ ని త్వరగా రమ్మని కోరుతున్నారు. ఇదేంద్రనైనా గ్యాస్ కోసం గొడవలేంద్ర స్వామి, యుద్ధాలు కూడా చేస్తున్నాడు గ్యాస్ కాడా. ఒరే మా అమ్మ పద్ధతి గ్యాస్ అంటుంటే నేను ఏమనుకున్నానేనా? ఒరే నాయన గ్యాస్ గురించి పెద్ద గొడవలే పడుతున్నాయా? అయినా మనకు సూపర్ పవర్స్ ఉన్నాయి. మన అమ్మ పంపింది కదా మా అమ్మ. వాళ్ళు పెద్ద కొడుకు తప్పిన కాడి నుంచి నన్ను అట్నే ఇంట్లో కూర్చోబెట్టేసింది. ఆమె చింతపండు చేసేస్తుందా? మీరు ఎంతనే పిలుచుకోండి అధికారులరా. మా అమ్మ పంపికపోతే నేనేం చేసేదా? సరేలే కానివ్వండి, గ్యాస్ లేకపోతే ఏముంది కట్లు కొట్టుకొని తినేది అన్నం. ఏం చేస్తామా, నేను బాగాలేకపోతేనే. అబ్బా నీకు 5,000 ఇస్తా. గ్యాస్ సిలిండర్ కావాలి నాకు. ఎడ చేస్తావు నీ ఇష్టం చెప్తానా? నువ్వు 10,000 ఇచ్చినాక నాకు ఆడ సిలిండర్ లేవమ్మా. నువ్వు ఏమని చేసుకో. ఆడ పై నుంచి రానప్పుడు నన్నేం చేయమంటావా? బలు ఎంతమంది జనాలు వచ్చేస్తుండ్రో. ఏమమ్మా మీ కొడుకుని ఖాళీగా పెట్టుకుని ఇంట్లో ఆడ పైన అధికారులు పిలుస్తుంటే ఏం పంపించకుండా ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటా కొడుకునే పంపివమ్మా సారిగానే. దేశం సంకరాకపోతుంటే గ్యాస్ కోసమా? అవునమ్మా పంపిమ్మా. నువ్వు గ్యాస్ కోసం అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటావా? గ్యాస్ కూడా తనగలాడిపోతున్నావు అమ్మా. మేము కట్లాడి మోసేమో చెప్పండా ముచ్చులదివా. మా రోజు చూడమ్మా నువ్వా ఏందమ్మా నువ్వా? అమ్మో ఊరులందరూ కట్టుకడుచుకుని నా మీదకి వచ్చేసారు. నా కొడుకు మీదకా నా పెద్ద కొడుకుని కాజేసారా? సాలది మీక మళ్ళీ వచ్చే నా చిన్న కొడుకుని కూడా కాజేయాలనుకుంటారా? మీరేం చెప్పండి. నా చిన్న కొడుకునిగా పంపాను. పోటీ సారి కానీ నోరు మోసుకొని. అరే ఎంతసేపు వార్తలు చూసినా కానీ ఇజుగు రావట్లేదు నాకా. ఎందుకనో వార్తలు చెప్పి అమ్మాయి ఒకరు నైస్గా బాగానే ఉందా ఫిగరా.
అందుకు కాదంట శ్వాసని నేను ఉమా ట్రాట నీ కోళ్ళు వార్తలు చదువుతుంది చూడా సక్కంగా చదువుతున్నామా వార్తలా ఎమ్యా చేసుకుంటే ఇట్లాంటి అమ్మిని చేసుకున్నాం పెళ్ళా. ఇంకొక తాజా వార్త. గ్యాస్ రబిడీ తాగినందున కొంతమంది దొంగలు నకిలీ గ్యాస్ని మార్కెట్లో వదిలారు. దానివల్ల రోగాలు వస్తాయి, జాగ్రత్త. ఒరే ఫస్ట్ గ్యాస్ అని అనుకున్న ఆగింది, మళ్ళీ నకిలీ గ్యాస్ కూడా మళ్ళీ తింటానా దొంగలంట. వరే నాయన ఈ దొంగలకు సొంత దొరకపోలేదా? ఏ దాంట్లో దూరేస్తారమ్మా ఇలా దొంగలా. అబ్బా ఏమ్మా ఏం కూర ఉండేవమ్మా? ఆకలి వేస్తా అందా పొద్దున్న తిన్నామా గుడి దోశ అత్తకాడా, ఇప్పుడు దాకా అరగలేదు అది. అయినా కానీ తినబోలే 20 గంట అవుతాను టైం, అన్నమేమా చాలు కానీ. ఒరే గ్యాస్ లేదురా బ్యా, ఏడుండదురా గ్యాస్ లేకపోతేనా? ఒరే నా మాట నువ్వు పోలీసు వాళ్ళ కాడ పోరా, పెద్ద ఇబ్బంది అయిపోతట్టుంది ఇదే. నువ్వు పోయినాయినా. ఒరే చిన్న ఆఫర్ కదా నాకు ఇది. మరే మా అమ్మ బయటికి పంపించిందంటే అది కళ్ళ మాటే, కానీ ఈరోజు పంపించిందంటే అదృష్టం నాకు. నడిపుల మీదే కూర్చోందా. మరే నేను పోయి వచ్చే టయానికి మంచి అమ్మాయిని చూసి పెట్టు, పెళ్లి చేసుకుంటా. ఏమవుతాయి పోయేస్తా పోలీసు వాళ్ళ కాడికి. అసలు మందులేందో కథ ఏందో ఈ గ్యాస్ గొడవ ఏందో తేల్చుకొచ్చేస్తా ఒకటేసరి. ఇలా చూడు ఫ్లాష్ మ్యాన్, ఇన్ని రోజుల తర్వాత మీ కుటుంబానికి ఇట్లాంటి మంచి అవకాశం వచ్చిన దానికి నువ్వు చాలా ఆనందించాలి. కానీ నీ అన్న చేసిన పనికి దేశం అంతా మీ కుటుంబాన్ని చాలా ద్వేషిస్తుంది. కానీ ఈ ద్వేషను నువ్వు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ దేశానికి సహాయం చేయాలి, సరేనా? ఫస్ట్ నువ్వు కల్తీ గ్యాస్ను తయారు చేసిన వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో వేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ చిన్న డౌట్ సార్, నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఏంలే గ్యాస్ ఎందుకు అయిపోయింది, ఏం గొడవలో ఏం నాకు అర్థం కాలేదా? నన్ను కల్తీ గ్యాస్ అంటున్నారు, కల్తీ మొత్తం చిల్లర వ్యవహారం ఇది. అసలు మెయిన్ గొడవ చెప్పండి నాకు. ఆడకు పోయేసి మెయిన్ కాడ పోయి గ్యాస్లు తెస్తా పోయి, ఇదే నాకు చిల్లర గొడవలు ఇస్తున్నావు నువ్వా? సరేలే మీరు అధికారులు కాబట్టి పేరేమో రాస్తుందడా, శ్రీకాంత్ కమిషనర్. సార్ నమస్తే సార్. నేను పోయేసి మీ మాట చొప్పున మా కుటుంబానికి మంచి పేరు తెచ్చుకునే దానికి ఒకరోజు ట్రై చేస్తా. సరే పోయేస్తా. ఓ రబీలో తొందరగా కానిడా మీరు. ఎన్ని రోజులు మీరు గ్యాస్ చేసేదా? ఇప్పుడు దాకా సిలిండర్లకు ఒక గ్యాస్ కూడా ఎక్కిలేదు కదా మీరు. ఏం మనుషులే మీరు? అరే ఇప్పుడేలా సంపాదించుకోవాలంటేనా? ఒరే ఫ్లాష్ మ్యాన్ నువ్వెందుకు వచ్చాడుగా? వచ్చినలే నీకు చిన్న నక్క శాస్త్రం ఒకటి చెప్పేసి పోదామని వచ్చినా. ఎవరా పీతి పొట్టడా, నువ్వు ఎక్కడ పోయినా నువ్వు ఏ ఊరికి పోయినా మారమంటావు. నువ్వు ఏదో ఒక ఏదో పని చేసుకొని బతకేసింది అంటారు నువ్వా. నువ్వు ఎంత ఏదో పని చేసినా కానీ నేను సక్కం చేసేదానికి నేను ఉంటుంది కదంటరా. ఏంది అసలు ఈ వ్యవహారం ఏంది? గ్యాస్ ఏంది? కల్తీ గ్యాస్ అంట ఏంది అసలు నాకు అర్థం కాలేదా? తట్టి మాట్లాడితే తట్టకుండా మాట్లాడేది చెప్పు, నీకే వదిలేస్తున్న నిర్ణయాన్ని. ఒరే ఫ్లాష్మానా నీకు కూడా కమిషన్. ఒరే మాట్లాడుతుంటే కొడతావు ఏంద్రా నువ్వు? నీకు ఎన్నిసార్లు చెప్పారా నాకు మళ్ళీ నాయన ఉండరా, నీకు అట్ట కాదురా, నా తమ్ముని పిలుస్తా ఉండరా. రే దొరదర్ రారా, ఈయన కొట్టరా నువ్వు సాలుగానే. నన్ను కొట్టరా, ఎన్నిసార్లు కొడతారా నన్ను? ఈయన కొట్టరా. ఏందన్నా పిలిచావా? వేసేమంటావు ఎన్న ఊదేస్తాయి ముడ్డుతో గాలి. ఒరే నాయన ఏందిరా ఈడా ఇంత సైజు ఉన్నాడా? ఒరే నాయన కోస్తే 10 ఊర్లకు వచ్చి తట్టున్నాడు కదరా, దున్నపోతున్నట్టున్నాడు రా. ఎట్ట మేపేవాడియా? ఒరే అన్నట్టు ఎట్ట మేపేవాడిని ఏంది అసలు? 7 గంటలకు ఉపయోగం ఏంద్రా నీకా? ఒరే ఫ్లాష్ మ్యాన్ నా మాట ఏమంటే దీంట్లో నీకు 30% వాటా ఇస్తాను రే. నా మాట ఏనరా? ఒరే ఈడు చిన్న సామాన్యుడు కాదురా నాయన, ఈడు నా తమ్ముడు రా. ఈడు పేరు ధందర్. ఈడు పిచ్చాడంటే 10 ఊర్లకు పోతాడు. 10 ఊర్లు కాదు కానీ 1 కిలోమీటర్ వాసన పోతురా నాయన. ఒకసారి నేను సిగరెట్ తాగుతుంటే పిచ్చాడు మంట వచ్చేసిందిరా. అప్పుడే నాకు అర్థమైపోయింది రే ఇడు గ్యాస్ మనుషులుడు అనుకున్నప్పుడే. తర్వాత గ్యాస్ సిలిండర్లు అయిపోయా, ఒకటే ఇబ్బంది అయిపోయా. అప్పుడు రే ఇదే టైం రా, ఇప్పుడే సంపాదించుకోవాలని చెప్పి ఫ్యాక్టరీ ఓపెన్ చేసాను రా. వీడు చేత 40 కేజీలు బిర్యానీ తినిపిస్తారు రోజు. వీడు సెకండ్కి 30 కేజీలు బిర్యానీ, 30 కేజీలు గ్యాస్ పెడతాడు వీడు. అట్నే వెనక సిలిండర్లు నిండిపోనాయి. ఇప్పుడు వేసి టన్నులు పంపించడమే లేటు. నువ్వు వచ్చి చెడగొట్టేస్తున్నావు. నువ్వు సైడ్ వేసావంటే మా పని మేము చేసుకుంటాం, నీ కమిషన్ నీ మోహన పడేస్తాం. నువ్వు లేరా నాయన. బర్రే ఇప్పుడు నువ్వు చేసే ఏదో పనికి నేను కూడా చేయగలపాలా? ఉండి చెప్తా ఈడికి కూడా చేస్తాడు. లేకపోతే సార్ మీరు చెప్పిన ఆపరేషన్ పెద్ద విషయం కాదు సార్. అది నైస్గా డీల్ చేసేస్తాను సార్ దాన్ని. అదేం కల్తీ గ్యాస్ అంటే పెద్ద గ్యాస్ కాదు. ఆ పవర్ మ్యాన్ కూడా తమ్ముడు ఉన్నాడంట, ఓడి చేత 40 కేజీలు బిర్యానీ తినిపిస్తాడంట రోజు.
ఓడి సెకండ్కి 30 కేజీలు గ్యాస్ వదులుతాడంట వెనక ముట్టుకుంట. అది మనకు తెలియపాయా. ఆ బీమాతో ఓడు ఫ్యాక్టరీ ఓపెన్ చేయొచ్చుడు. అమ్మో ఆ గ్యాస్ కానీ రిలీజ్ కానీ అంటే మా దేశం అంతా గొబ్బెగిరిపోదా. సరే కానీ నెక్స్ట్ నా ఆపరేషన్ ఏం చెప్పండి సార్ మీరు. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను సిలిండర్కి పోవాలా. ఎందుకనో ఇంటికాడ మా అమ్మకు మాట ఇచ్చేస్తున్నా. సిలిండర్ కానీ ఎత్తుకోబాకినాను అనుకో బయలుపోద్ది నాకు. సరే 4 సిలిండర్లను ఎత్తుకో బాబులే. నేనా ఎక్కడ ఫ్యాక్టరీ ఎక్కడ యుద్ధం జరుగుతుందో చూసుకొని రిలీజ్ చేసేస్తూ ఉండు గ్యాస్ సిలిండర్ని. ఒరే ఈడంట గ్యాస్ తయారైద్యా. ఇక్కడి నుంచి అంటే మనకు గ్యాస్ వచ్చేది బారు. చిన్న ఫ్యాక్టరీ కదిరిద్యా. బా ఏమైనా కానీ టెక్నాలజీ అమ్మా జనాలా. ఒరే ఓడి ఎవడు గడ్డం వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఒరే 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 దొరదేంద్ర. ఒరే మ్యూజిక్. ఒరి ఒరే నాయన నువ్వేంద్రా దొరందర మ్యూజిక్ వేసుకొస్తున్నావా. వా మ్యూజిక్ ఏమో దొరందర మ్యూజిక్. వీడు చూసి దానికేడు దొరదేంద్ర నాయన. వీడి పేరు ఊరే కానీ పెట్టింది జిలవడు రోడా. ఒరే 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 దొరదేంద్ర ఏమన్నా నీకు బలు దొరద పుట్టిపోయిందంట ఒళ్ళా. నడ్డిపు నీకు పరికంపేసి లాగతా నీకు. గ్యాస్ అంటే వదులు మా ఊర్లో అట్నే అల్లాడిపోతున్నా గ్యాస్ కోసం. ఏమో పిల్లవాడు నాటకాలు చేస్తున్నావా. వదల గ్యాస్ నోరు మూసుకొని చాలు కానీ. నీకు గ్యాస్ కావాలా అక్కడే ఉండు. ఒరే నాయన దగ్గు చేస్తున్నారా. ఒరి 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 ఉండరా. ఈ గొంతేడా ఎన్నా నేనా. ఒరే 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 నీ పేరు దరదర కాదు నీ పేరా. ఒరే మా అన్న కదంటారు నువ్వు. అరే ఒరే తమ్ముడా నువ్వు అంటారా. రే నేను ఎవరు అనుకున్నారా నిన్న. ఒరే శరీర తమ్ముడా లేదా కొట్టుపనుగా నేనేనా. వా ఏమైనా కానీ నువ్వు కూడా తక్కువ కొట్టదు ఆయన. నేను అట్ట కొడుతున్నాను నువ్వు కూడా సలే పలే ఓడేసు నువ్వా. ఏంద్రా ఎడడు వేరా మన అమ్మలో ఎడబేరా ఏంద్ర కథ. ఒరే అది కాదురా స్వామి నువ్వు చచ్చిపోయినా అనుకున్నా మేమా. బతుకని వాడిచిన కథ కాదు నువ్వా. ఏం జరిగింది అసలు ఏం చేసింది ఏంది కథ అసలు ఏంది అదే. ఒరే తమ్ముడు అది పెద్ద కథరాదా. దాన్ని ఇప్పుడు చెప్పాలంటే మన తరం కాదురా నాయన. దాన్ని వినాలంటే నువ్వు గలీజుకుంటుంది ఆ పదం ఆ స్టోరీ చెప్పేదా. ఇంట్లో నుంచి అమ్మ చింతకాయలు దొంగతనం చేశానని వాళ్ళు ఎవరో ఇంటికి గొడవకు వచ్చేసానని కొట్టింది అమ్మ. పారిపోయి చేసి నేను దాని దెబ్బకే. తర్వాత చిన్న దొంగతనాలు 1000 రూపాయలు 300 దొంగతనం చేస్తా లక్షలు తట్టేసా. తర్వాత చిన్నపిల్లకాయలు కిడ్నాప్ చేయడం రేపులు చేయడం మానభంగాలు చేయడం భలే చేసానులే. లాస్ట్కి మనం చేసే పనులకి మంచి గిఫ్ట్ ఒకటి ఇచ్చారు నాకు. ఏందా మెల్ల ఊరుతాడు. ఎట్టయినా మిస్ అయింది అది. ఒక మహానుభావుడు నన్ను అడిగాడు యాంద్ర కథ నీ లాస్ట్ కోరిక ఏంద్రని అడిగితే ఏమో చంపేయడం తొందరగా నన్ను అన్న. ఆ నిజాయితీ మెచ్చుకొని ఆయన నన్ను తరివేశాడు ఆ నుంచి. ఈ దేశంలో కానీ కనిపించామంటే సొప్పుతో కూడా అసలు నిన్ను అన్నాడు ఆయన. తర్వాత నేను ఏదో దేశానికి వెళ్ళి బతకదామని నేను ఏడుకొస్తే ఓరే నాయన ఏడు మరీ గలీజుకున్నారా నాయన. ఆడవాళ్ళు కాదు రేపు చేసేది నాకు పడిపోయింది తడి. ఒక రోజు 4 వచ్చారు కొడతాను. ఎందుకు కొడుతున్నారు అర్థం కాలే నాకు. తర్వాత నైజ్ కనకపోయి ఏమో జీపాడు నాకు పడిపోయింది హోలు. అప్పుడే పోలీసు వాళ్ళు జీప్ వచ్చి నా ఆపేసింది. లేకపోతే నాకు ఇప్పుడు మా బాత్రూమ్ లూజ్గా దిగపోయింది. ఓరా నాయన మాటలంటయా. ఒరే బలి బాధపడ్డారు నువ్వు అన్న. రారా వెళ్దామా గ్యాస్కి బలి కొద్దు అయిపోయింది మన ఊర్లో. నువ్వు కానీ గ్యాస్ తెచ్చావంటే నిన్ను సన్మానం చేసేసి నీ మీద కేసులను కొట్టేస్తారు రారా నువ్వా. ఒరే సిట్సీలక నీకు విషయం అర్థం కాలే ఇంకా. మీ అన్నడేమో అడుక్కొని తిండోలా పెద్ద డాన్ మీ అన్న. మీ అన్న కింద ఒక 80 మంది పని చేస్తుంటాడా. పోరా నాయన ఇంటికి కానీ వచ్చిననుకో ఆమె చేత నసర నాయన. సరేలే మన దేశం నుంచి వచ్చా కాబట్టి నీకు సిలిండర్లు ఇస్తా. ఒరే నాయన నేను కాదురా నాయన సిలిండర్లు అయిపోయిందా. నాకు కూడా పైనుంచి రావాలా. ఆడో పెద్ద యుద్ధం జరుగుతుంది. దానికి మనం ఏం చేస్తాం. పైనుంచి రావాల్సిన గ్యాస్ ఏడు ఓలే అంటే బాంబులు వేసుకోను. ఆ బాంబులు ఏంటి ముందు గ్యాసే కావాలంట మనకు తెలియపోయే విషయమా. సరేలే నా కాడున్న సరుకు వరకు పంపిస్తా కానీ మన వాళ్ళకి మన పేరు చెప్పుకొని బతక. మన పేరు ఏం పేరా దురదేంద్ర అని చెప్పు. సరే ఇస్తాగానే లోడ్ ఎత్తుకొని పో. అప్పుడప్పుడు కలుస్తుండొచ్చి